ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇవాళ మార్కెట్ ఎలా క్లోజ్ అయిందో ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజీవ్ గారు. యా సార్, ఇవాళ మార్కెట్ ఎలా క్లోజ్ అయింది? ఇవాళ నిజంగా ఒక వెరీ గుడ్ డే అని చెప్పొచ్చు అండి. పోనీలే, చాలా రోజులు చాలా రోజుల తర్వాత అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఇవాళ 1.3% నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ పెరిగాయి. సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. యాక్చువల్ గా లాస్ట్ 3-4 days నుంచి కూడా మార్కెట్స్ హెవీగా ఫాల్ అయిపోయి చాలా ఇబ్బంది పడిన వాళ్ళందరికీ మంచి ఓవర్ట్ వచ్చింది. సో ఇప్పుడు నిఫ్టీ వచ్చి 300 points ఒక రోజు పెరగటం గ్రేట్. సో 1.29% పెరిగి 25,112 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే అది 1046 points పెరిగి 82,408 దగ్గర క్లోజ్ అయింది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 675 పాయింట్లు పెరిగి 56,252 పెరిగింది. సో ఇదంతా కూడా చాలా మంచి ఇవాళ మంచి ర్యాలీ వచ్చిందని చెప్పచ్చు. సో మేజర్ గా స్టాక్స్ చూసుకుంటే బాగా బాగా పర్ఫామ్ చేసిన ర్యాలీ మనకి చూసుకుంటే ఏంటంటే టాప్ నిఫ్టీ 50 కంపెనీస్ లో జియో ఫైనాన్స్ 3.5% బాగా పెరిగింది. తర్వాత నెస్లే వచ్చి 3.3% పెరిగింది. భారత్ ఎయిర్టెల్ 3% పెరిగింది. M&M 2.7%, ట్రెంట్ 2.1%, అలాగే HDFC లైఫ్ వచ్చి 2.5% పెరిగింది. రిలయన్స్ చాలా రోజుల తర్వాత 2% పాజిటివ్ ఇచ్చింది. సో ఇవి బాగా పెరిగాయి. అలాగే పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్ 1.7% అలా వచ్చింది. సో ఆల్మోస్ట్ నిఫ్టీలో 50 స్టాక్స్ లో ఓన్లీ 6 స్టాక్స్ వాళ్ళ మైనస్ లో ఉన్నాయి. మిగతా 44 స్టాక్స్ మంచి పర్ఫార్మెన్స్ చేసాయి. సో వర్స్ట్ పర్ఫార్మర్ ఇవాళ ఏంటంటే హీరో మోటార్స్ 1.75% అది ఫాల్ అయింది. అలాగే దాంతో ఆటో సెక్టర్ బజాజ్ ఆటో కూడా 1.69% డౌన్ అయింది. తర్వాత పెద్ద డౌన్ ఏంటంటే ఓఎన్జీసీ 0.3% డౌన్ కాబట్టి పెద్ద ఇది కాదు. సో ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ బాగా పెరిగినాయి. సో ఇది ఏంటంటే ఒక రకంగా పెద్ద బూస్టింగ్ మార్కెట్, ఇండియన్ మార్కెట్. ఎందుకంటే వరల్డ్ ఎఫెక్ట్, ఈ యుద్ధం ఎఫెక్ట్ ఇండియా మీద పెద్దగా లేదు. అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ కానీ ఇండియా మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇది పెద్ద పట్టించుకోవట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. సో రానున్న రోజుల్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ అందరికి కూడా ఒక కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు, పాజిటివ్ గానే ఉంటుంది. నెక్స్ట్ వీక్ కూడా బాగానే ఉంటుంది అని చెప్పచ్చు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే 1 week లో ఫాల్ అయింది, 5 రోజుల్లో ఫాల్ అయింది, ఒక్క రోజులో వచ్చేసింది. అవును, కాబట్టి అంత స్ట్రెంగ్త్ ఉంటే కానీ రాదు. సో ఆ కంట్రీ మీద కానీ ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ స్టాక్స్, ఎందుకంటే మళ్ళీ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి ఇండియన్ మార్కెట్ లో. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ క్వార్టర్ రిజల్ట్స్ ఈ క్వార్టర్ అని తెలుస్తున్నాయి. కాబట్టి ఇది పాజిటివ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ కూడా. సో దీన్ని బట్టి ఏంటంటే బై అండ్ డిప్స్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు మనం. సో స్టే విత్ ఇన్వెస్ట్మెంట్, స్టే చేసుకోండి, ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. సో సార్, మరి ఏ కారణాల వల్ల పెరిగిందని చెప్పి అనుకోవచ్చు? అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లో ఎలా పెరుగుతుంది అంటే కారణాలు ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఇవాళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ యొక్క వార్ ఇరాన్ కొంచెం పీస్ టాక్స్ కి యాక్సెప్ట్ చేశాము అనే న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే త్వరలో కొంత సర్దుబాటు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అనిపించింది. తర్వాత ఏంటంటే మెయిన్ ఇండియాలో కూడా బయింగ్ డౌన్ సైడ్ లో బయింగ్ వచ్చింది. సో నెక్స్ట్ ఈ గురువారం ఎక్స్పైరీ కాబట్టి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ రోల్ ఓవర్స్ కూడా ఛాన్సెస్ ఉంది. సో ఈ ఒక్క ఎత్తున పెద్ద ఎత్తున ఏంటంటే షార్ట్ కవరింగ్ వచ్చి మార్కెట్స్ లో అంతా బయింగ్ జరిగింది అనమాట. సో ఎక్కడైనా ఆప్టిమిజం ఇండియాలో అయితే బాగా కనబడుతుంది. సో సెలెక్టివ్ సెక్టర్స్ అన్ని కాకుండా మొత్తం ఆల్ సెక్టర్స్ పెరగడం అనేది మంచి ర్యాలీ వచ్చింది. ఎందుకంటే ఐటీ పెరిగింది, బ్యాంకింగ్, రియాలిటీ, తర్వాత ఈ సిమెంట్ స్టాక్స్, తర్వాత ఆటోమొబైల్ స్టాక్స్, ఇవన్నీ కూడా బాగా పెరగటం అనేది ఏంటంటే ఆల్ రౌండ్ బయింగ్ అనేది కనపడుతుంది మార్కెట్ లో. ఇది ఇంకా మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే గోల్డ్ రేట్లు తగ్గటం. సో క్రూడ్ ఆయిల్ కూడా లాస్ట్ టైం నిన్న 77 barrels ఉంటే ఇవాళ 74 barrels వచ్చింది. సో ఒక 3 barrels తగ్గటం అనేది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ గా మార్కెట్ తీసుకుంది. అండ్ మోర్ ఓవర్ ఇది వీకెండ్ కాబట్టి ఇక ఫ్రైడే వీకెండ్ కాబట్టి కొంచెం పాజిటివ్ క్లోజ్ అవటం కూడా ఒక రకంగా పాజిటివ్ అన్నమాట. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో గైస్, ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.